నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లాయర్ బాలాగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాలాగారు నమస్తే అండి. నమస్తే. ఎలా చూడొచ్చు, ఏపీ రాజకీయాల్లో చిన్న చిన్న సందర్భాలైనా కూడా చాలా రచ్చకు దారితీస్తున్న సందర్భం. ముఖ్యంగా కూటమిలో ఏదైతే అసెంబ్లీలో మనం జరిగిందో, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దానికి కోడ్ చేస్తూ బాలకృష్ణ రియాక్ట్ అవ్వటం, దాని మీద ఇటు చిరంజీవి అభిమానులు కానీ చిరంజీవి కానీ ప్రతిస్పందన, పబ్లిక్లో కూడా రాజకీయ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఎలా చూడొచ్చు, మీరేం చెప్తారు? అంటే ముందుగా మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, బిఫోర్ ఎలక్షన్స్ వీళ్ళు చేసిన క్యాంపెయినింగ్ అంతా ఒక బూటకం, నాటకం, అబద్ధాలు, మోసాలు, దగ, కుట్ర అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇది ఎవరో నేను చెప్పినట్టు కాదు, ఇండైరెక్ట్లీ చెప్పకనే చిరంజీవి గారు చెప్పేశారు. ఏమని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు బాలకృష్ణ ఏమన్నాడు అసెంబ్లీలో, అసలు అసెంబ్లీ వేదిక ఎందుకు, ఆ సైకోగాడు ఏదో అన్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ హీఈస్ ఎ సర్టిఫైడ్ పర్సన్. దానికి మెంటల్లీ డిజార్డర్ అనే పర్సన్కి హీఈస్ ఎ సర్టిఫైడ్. అప్పుడు నువ్వు అప్పుడా ఇప్పుడా అని పక్కన పెట్టండి. ఇప్పుడు కోర్టులో ఎలా ఉంటుందంటే, బేసికల్గా యాంటీ ఇన్సిడెంట్స్ అంటారు. అంటే పూర్వ చరిత్ర ఏంటి, గత బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, క్రిమినల్ వాడు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటది క్రిమినల్స్ వాళ్ళు కాబట్టే కొట్టారు పోలీసు వాళ్ళు అంటారు కదా, అంటది కదా, వాళ్ళని అలా వదిలేస్తామని అంటారు కదా. ఎస్, అంటే డబ్బులుంటే క్రిమినల్ ఒకలాగా, డబ్బులు లేని క్రిమినల్ ఒకలా ఉంటారా? ఉంటారు కదా. ఎవరైనా క్రిమినల్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు బాలకృష్ణ విషయంలో కూడా ఏంటంటే, గతంలో ఈయన మెంటలీ డిజార్డర్, లేదు అంటే మెంటలీ డిజార్డర్ అనే నాటకం ఆ కేసు నుంచి బయటపడడానికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఎవిడెన్స్, ఫాల్స్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళ మీద ఇప్పుడు ఛార్జెస్ తీసుకోవాలి. నేను అదే అంటాను, ఆ రూట్ లో వచ్చారు అనేది ఒకవేళ నిజం అయితే, వీళ్ళు కోర్టుని తప్పు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి కోర్టుని తప్పుదావ పట్టించి కోర్టుని మిస్లీడ్ చేసుకొని వీళ్ళు దాంట్లో అక్విటల్ అయ్యారని చెప్పేసి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టాలి మళ్ళీ. ఎందుకంటే ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేటెడ్ కదా. ఆ డాక్టర్ ఎవరైతే సర్టిఫై చేశాడో, ఓపెనింగ్ సీక్రెట్ కదా. ఓపెనింగ్ సీక్రెటా క్లోజ్డ్ సీక్రెట్ అనేది కాదండి. పాయింట్ ఏంటి, కోర్టు దగ్గరికి ఏం ఎవిడెన్స్ వచ్చాయి, ఏం డాక్యుమెంట్ ఉన్నాయి, దాని మీదనే వెళ్తుంది కోర్టు. అవునా? ఇప్పుడు అది ఓపెన్ సీక్రెట్ అనేది ఒకవేళ బయట నిజమైన ఒప్పుకుని తెలిసింది అనుకోండి, సపోజ్, దాన్ని సుమోటో కిందనో లేకపోతే ఎవరైనా అప్లికేషన్ పెట్టో దాన్ని చేయించాలి. ఎందుకు? ఇప్పుడు ఇతను మెంటల్లీ డిజార్డర్ అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా లేదా? అవును, అప్పుడు సర్టిఫైడా కాదా? ఫస్ట్ పాయింట్ వచ్చింది. మరి మెంటల్లీ డిజార్డర్ అయిన సర్టిఫైడ్ అయిన పర్సన్ని, అన్సౌండ్ పర్సన్ని ఏ విధంగా ఎలక్షన్స్ లో కొనసాగుతున్నారు, ఏ విధంగా ఎలక్షన్స్ లో ఎన్నుకుంటున్నారు, ఏ విధంగా ఎలక్షన్స్ లో గెలిచి అసెంబ్లీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మీ రూల్స్ లోనే ఉంది కదా అన్సౌండ్ పర్సనాలిటీస్ ని ఎంటర్టైన్ చేయకూడదని చెప్పేసి అని. కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. నేను అదే అంటున్నా, పబ్లిక్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. సార్ ఇక్కడ ఒక విషయం చెప్తాను అండి, పబ్లిక్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుందండి, రైట్? ఈ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, పొలిటికల్ పార్టీస్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రామిసెస్, రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్, ప్రజలు ఎవరికైనా కూడా మీరు ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళు నమ్మితే మీకు ఓట్లు వేస్తారో అని చెప్పారు. వీళ్ళు చెప్పి నమ్మించారు. ఓకే, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది ఎవరు? వీళ్ళు. ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు అంటే, రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. 5 ఏళ్ల తర్వాత మీకే పవర్ ఉంది, మళ్ళీ వాళ్ళకు శిక్ష వేయాల్సిన అక్కర్లేదు, మీరు ఓట్లు లేకపోతే అదే పెద్ద శిక్ష వాళ్ళకి, అందుకు మించిన శిక్ష లేదు. కానీ అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకొకటి కూడా చెప్పి ఉండాల్సింది, ఈ 5 సంవత్సరాలలో 2.5 సంవత్సరంలో చేయకపోతే వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసాను. ఎందుకు చెప్పనా? వాళ్ళ బతుకు భవిష్యత్తు పోతుందా? 5 సంవత్సరాలు పోతుందా? దాన్ని ఎవరు తీసుకురావాలి? ఇప్పుడు దాన్ని సవరించాల్సిన అవసరం కూడా ఉంది. 5 సంవత్సరాలలో మీరు 2 సంవత్సరాలు కానీ చేయలేకపోయి ఉంటే దీనివల్ల ఒకటి జీవితం నాశనం అయిపోతుంది, సమాజం యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది, భావి తరాలు నాశనం అయిపోతున్నాయి, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మీ నెగ్లిజెన్సీ, నీకు చేత కాకపోతే రాకు పాలిటిక్స్లోకి. పాలిటిక్స్ అర్థం ఏంటి? పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్. అంటే పబ్లిక్ ఉన్న ఇష్యూస్ని వాటిని అడ్రస్ చేసి మేనేజ్ చేసి గవర్నమెంట్ ద్వారా పనులు చేయించి పబ్లిక్ని సుభిక్షంగా, సంతోషంగా, సుఖంగా చూసుకుంటే బాధ్యత మీద. అదే కదా మీరు చేయాలి. అది పక్కన పెట్టేసి మీరు మిగతా పనులన్నీ చూసుకుంటే, ఇప్పుడు అసెంబ్లీలో అసలు ఆ టాపిక్ అవసరం ఉందా? కామినేనికి కానీ బాలకృష్ణకి కానీ నీకు అసెంబ్లీ పెట్టింది దేనికోసం? నీకు అసెంబ్లీకి వెళ్ళడానికి, రావడానికి, చేయడానికి సెక్యూరిటీ డబ్బులు ఎందుకోసం ఇస్తున్నాం? మీ ప్రైవేట్ అఫైర్స్ చూసుకోవడం కోసమా? అఫ్ కోర్స్ అసెంబ్లీ ఈజ్ బియాండ్ జ్యూరిస్డిక్షనల్. ఓకే, దానికి ఒక టెరిటరీ జ్యూరిస్డిక్షన్ అనేది లేదు కాబట్టి అది ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నువ్వు ఆడేం మాట్లాడుకున్నా స్పీకర్ ఈజ్ అ కాంపిటెంట్ అథారిటీ అని చెప్పేసి పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాల్సిన మీరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ
అఫైర్స్ మీద అక్కడ తీసుకొచ్చి కూర్చున్నప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు చేయకూడదు? కానీ ఇక్కడ కామన్ మ్యాన్ ఇప్పుడు ఏమంటాడంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కామన్ మ్యాన్ ఇప్పుడు ఏమంటాడంటే, రేపు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు తప్పు చేసి వాడు ఏమంటాడు, అవునాయన పలానా హీరో చేసుకున్నా, చూసాను, చేసి నేర్చుకున్నాను నేను చేసాను అంటాడు. వాడి మీద కేసు పెట్టాలిగా. నువ్వు సొసైటీకి గుడ్ని నేర్పించాలి, బ్యాడ్ని నేర్పించకూడదు. సో ఇక్కడ ఇప్పుడు బాలకృష్ణ చేసిన కామెంట్స్లలో చిరంజీవి గారు బయటకు వచ్చి ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసిందంటే, నాకు తెలిసి 2 విషయాలు ఉంటాయి. ఇప్పుడు మీరే నేనే ఉన్నాను, కామన్గా మాట్లాడుకున్నాం, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు మీరు నాకు ఒక ప్రామిస్ చేస్తుంటారు, సపోజ్ నేను నీకు ఇది చేస్తాను అని చెప్పేసి అని. నేను ఆ టైంలో నేను ఎందుకు చెప్పలేదు కొన్ని విషయాలు అంటే, బికాస్ నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా, సంథింగ్ ఏదో ఇస్తాను చెప్పేసి అని. అలానే కూటమి ప్రభుత్వము బాలకృష్ణ గారు కలిసి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉన్నారు కాబట్టి, చిరంజీవికి ఏదైనా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసి ఉండొచ్చేమో, కన్ఫర్మ్ కాదు, ఏమో అది ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి ఏమో ఇప్పుడు నిజాలు చెప్తున్నాడు ఆయన. అంటే ఎన్నికల హామీల్లో ఎన్నికల ముందు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చిరంజీవి ఇట్లా రెస్పాండ్ కాలేదు కాబట్టి ఎందుకు కాలేదు అయ్యారంటే అందుకని చెప్తా. ఎందుకు కాలేదు? మీరన్న యాంగిల్ ఆలోచిస్తే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఈయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, మంచి మంచి పంచాయతీరాజ్ లాంటి పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఇంకేముంటుంది చిరంజీవికి ఒక మంత్రి పదవి, కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి మంత్రి పదవి. నాకు ఒక విషయం చెప్పండి, ఈ రోజుట్లో 1980s నుంచి ఈ రోజు వరకు సోకాల్డ్ మినిస్టర్స్, సోకాల్డ్ ఎమ్మెల్యే, సోకాల్డ్ ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళని అనుకుంటున్నారా? మీ కుటుంబాలలో ఫస్ట్ అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, బావ బామర్దులు, నాన్నలు, తల్లు, తండ్రి, పిల్లలందరూ కలిసి ఉన్నారా? లేరు కదా. ఒకటే మాట మీద లేరు కదా. రోజు గొడవలు అవే కదా మనం చూస్తున్నాం. మరి ఇళ్లలోనే లేనప్పుడు బయట ఎందుకు ఉంటారు సార్? ఇంకా అలాంటప్పుడు చిరంజీవి గారు ఎందుకు ఉండాల్సిన పరిస్థితి? ఆ రోజు ఆ సందర్భానికి ఉంటారు అంతే. ఈ రోజు జరగలేదు చెప్తారు. వాళ్ళు ఐక్యమత్యంగా ఉన్నట్టే కదా. ఆ రోజు తమ్ముడు అంటే ఒక పాయింట్ అర్థం కావట్లేదండి. ఇప్పుడు తమ్ముడు పేకాటే ఓకే, అది వంగ తోటగడ మామ సంథింగ్ ఏదో అంటారు, అక్కడక్కడ ఇక్కడెక్కడే బాగానే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ రోజు ఫుల్ఫిల్ అయ్యి అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సైలెంట్ గా ఉండొచ్చు. అక్కడ సార్ ఇట్ ఈస్ డౌట్ అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఆయనకు ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగిందేమో కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యిండొచ్చు, లేకపోతే ఏం అవసరం ఉంది రియాక్ట్ అవ్వాల్సిన అవసరం. అయితే మీరన్న దాంట్లో రియాక్షన్ లో కూడా విధానపరంగానే ఆయన తెలియజెప్పారు కానీ ఖండించలేదు. రెండవది ఆ లెటర్ చాలా సాత్వికంగా ఉంది. సార్ ఆయన ఏం చెప్పారు, మమ్మల్ని ఎక్కడే కానీ హ్యూమిలేషన్ చేయలేదు, అవమానించలేదు, కించపరచలేదు అనే అంశమే కదా అది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకున్నారని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పినట్టే. ఆ రోజు ఎందుకు ఖండించలేదంట? నేను అక్కడికి వస్తున్నాను సార్. ఆ రోజు ఎందుకు ఖండించలేదంటే ఆ సందర్భంలో ఆ టాపిక్ వాళ్ళకి అవసరం కాబట్టి, బెనిఫిట్ వస్తుందని చెప్పింటారు కాబట్టి సైలెంట్ అవుతారు సార్. ఇప్పుడు నేను కామన్ మ్యాన్ గా చెప్తున్నాను కదా మీకు, ఒక కామన్ మ్యాన్ కి నీకు ఏదైనా ఇస్తాను నువ్వు సైలెంట్ ఉంటారా అంటే ఏం చేస్తారు? చిరంజీవి చేస్తారు. తప్పేముంది? ఆయన ఏమైనా పైనుంచి దిగొచ్చాడా? ఈ రోజు ఏమైనా పైనుంచి దిగొచ్చాడా? కాదు కదా. ఆయన కూడా మనిషి, ఆయనకు కూడా ఒక లైఫ్ ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి వారసులు ఉన్నారు, ఆయనకు సమాజం ఉంది, ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండకుండా పోదు కదా. ఇప్పుడు ఆయన చిరంజీవి అయినంత మాత్రాన మొత్తం ఆస్తులన్నీ దారాదత్వం చేసిస్తాను, ఆయన గాడ్ అని చెప్పడు కదా. ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. డెఫినెట్లీ ఆయనకు ఉంటుంది, డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ ఫుల్ఫిల్ కానప్పుడు ఎవరైనా ప్రాసెస్ అవుతారు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా మీడియాలకు ఎందుకు ఎక్కుతున్నారు? మొగుడు పిల్లలు వాళ్ళ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడే బస్ట్ అవుతారు. డిజైర్ ఉన్నప్పుడు అది ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు ఎవరైనా బస్ట్ అవుతారా? అవరు. అప్పుడు ఎందుకు చెప్పలేదు? వైసీపీ నేను అనుకోవటం, వైసీపీ ఎన్నికల ముందు కూడా అంటే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఒంటరిగా రాలేరు, ఒంటరిగా గెలవలేరు అంటే కూటమి వేళ్ళు అనుకుంటున్న టైంలో వైసీపీ అంటుంది. ఇప్పుడు కూడా ఇది ఒక అవకాశంగా తీసుకొని వైసీపీ ఆసరాగా చేస్తోందా అంటే? ఏం ఆసరా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు బూతులు తిట్టకుండా మీ ఇంట్లో ఉన్నప్పుడు రికార్డింగ్ మీ ఇంట్లో వాళ్ళు చేయకుండా బయట మీ వీడియో బయటకు వెళ్తుందా? వెళ్ళదు కదా. వెళ్ళదు. అంటే ఇప్పుడు ఆయన చెప్పబట్టే కదా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఆయన ఓపెన్ గా చెప్పారు కదా. ఇప్పుడు ఫస్ట్ లేవన్నా తింది ఎవరు? కామినేని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ క్వశ్చన్ నాకు కామినేని, అయ్యా నువ్వు ఒక ఎమ్మెల్యే, నేను ఒక సోషల్ ఇంజనీర్ మాట్లాడుతున్నా, నీకు బేసిక్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ నీకు ఇంత ఏజ్ వచ్చింది, ఒక ఎమ్మెల్యే పది చాలాసార్లు నువ్వు చేసావు, నీకు కామన్ సెన్స్ లేదా? మంత్రి కూడా చేసావు, అసెంబ్లీలో ఏం మాట్లాడాలి? నీలాంటి బుద్ధి లేని వాళ్ళందరూ వచ్చి ఈరోజు, నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి ఈరోజు, మీ టైంలో ఉన్న రాజకీయాలు వేరు, ఈ టైంలో మీరందరూ మీలాంటి వాళ్ళ సో కాల్డ్ ఏజెడ్ ఫెలోస్ని మేము ఎన్నుకొని మాది తప్పు, మమ్మల్ని మేము కొట్టుకోవాలి. పాలిటిక్స్ లో ఏజ్ ఫ్యాక్టర్ ఎగ్జాక్ట్లీ ఉందండి అక్కడే. మీ యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మైండ్ సెట్
ఎక్స్పైరీ డేట్ అయిపోయినా మీ యొక్క ఐడియాలజీని తీసుకొచ్చి మమ్మల్ని మీద రుద్దుతున్నారు. మాకు అవసరమా? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు పాలిటిక్స్లోకి? మీరు పడుకొని నిద్రపోండి. మాలాంటి యూత్ ఎవరొకరు వస్తారు. నామినేషన్ వేసేటప్పుడు మీరు ఒక్కరే లేరు, లిస్ట్లో ఒక 20-30 మంది ఉన్నారు. ఎవరొకరు యూత్ వస్తారు. అది ఎవరికో ఓట్లు మీరు లేరనుకోండి, వేరే వాళ్ళకి వేస్తారు. పబ్లిక్ ఎవరికోటికి వేయాలి కదా, పబ్లిక్ యూత్కి వేస్తారు. మీరు ఎందుకు ఇట్లాంటి ఎక్స్పైరీ అయిపోయి ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ ఎక్స్పైరీ అయిపోయిన ఐడియాలజీ వాళ్ళు వచ్చి ఈ రోజు ఆయన నీకు సంబంధించినవైనా, ప్రజలకు సంబంధించినవైనా, నియోజకవర్గానికి సంబంధించినవైనా, రాష్ట్రానికి సంబంధించిన మాట్లాడాలి.